ఈరోజు దైవికమైన నెమ్మది మనకు కావాలి అంటే ఎందులో నడుచుకోవాలి అన్న అంశాన్ని మీకు ఈ దినము ధ్యానము చేయబోతున్నా. మనం ఎందులో నడుస్తున్నాం, ఏ మార్గంలో నడుస్తున్నాం, దేవుడు కోరుకుంటున్న మార్గం ఏంటిది అని దైవ గ్రంథాలు మనకేం బోధిస్తున్నాయో, ఎలా నడుచుకోవాలో, ఏది మనకు ఆశీర్వాదమో దేవుని వాక్యములో నుంచి ఒక దినమున ఒక 4-5 అంశాలు, సమయాన్ని బట్టి ఎంతైతే అంత కొన్ని విషయాలు మీకు నేర్పించాలని ఆశపడుతుంటున్నాను. కీర్తన గ్రంథములో 128వ అధ్యాయ భాగము 1వ వచనము రాసినప్పుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడచువారు అన్నాడు. అందరూ చెప్పండి, ఏ త్రోవలు? అందరూ చెప్పండి, ఏ త్రోవలు? ఆయన త్రోవలు. అందరూ చెప్పాలి ఒకసారి, ఏ త్రోవ? నెమ్మది కలిగే మార్గములో నడవాలి. అందుకే అంటాడు, ఎక్కడ నెమ్మది అంటే ఆయన త్రోవలో నడుచుటకు నడిచే వారికి నెమ్మది. అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా, ఎవరికి నెమ్మది? ఆయన త్రోవలో నడిచే వారికి దేవుడు నెమ్మదినిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవుని వాక్యాలు మనను ఏ విధంగా నడవాలని బోధిస్తున్నదో అది నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది అనేకులు వెంబడిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఏదో ఒక సినిమాలో ఒక పోస్టర్లో ఒక పోస్టర్ కనబడింది. అదేంటంటే పవన్ కళ్యాణ్. తెలుసా మీకు? పాస్టర్ గారు మీకే తెలిసినప్పుడు మాకు తెలియదా అంటారా? పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమాలో తనకు ఒక ట్రెండ్గా ఏదో ఒక వెరైటీ చేస్తారు. ప్రతి సినిమాకు ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఆ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ప్యాంటు మీద ప్యాంట్ ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైనా చూసినట్టుందా? విన్నట్టుగా చూసినట్టు? ప్యాంటు మీద ప్యాంటు, లోపల ప్యాంటు బాగానే ఉంటుంది కానీ పైన ప్యాంటు మాత్రం జారినట్టు ఉంటుంది. పైన ప్యాంటు మాత్రం ఊడిపోతున్నట్టు ఉంటుంది కానీ ఊడదు. అదే ట్రెండు. ఈ మధ్యకాలంలో ఎవడో పనికి మాలోడు ఆ డ్రెస్ చూసిన తర్వాత అట్లనే కుట్టించుకుంటూ ఒకడు. ఎట్లా? ప్యాంటు మీద ప్యాంటు, పైన ప్యాంటు ఊడిపోతుంటుంది కానీ ఊడదు, ఊడినట్టుగా ఉంటుంది. ఏంద్రా ఈ డ్రెస్ అంటే ఒక అతన్ని చూసి చేయించుకున్నట్టు ఇది. ఈ మధ్యకాలంలో జుట్టు కూడా ఒకరిని చూసి కట్ చేసుకోవట్లేరా కదా? అవునా కదా? ఒకడు చుట్టంతా షిప్ప పెట్టుకుంటే ఇరుగు షిప్ప పెట్టుకుంటాడు. ఒక నెత్తంతా ముళ్ళ పందికి పెట్టుకున్నట్టు పెట్టుకుంటూ ఇరు అట్నే పెట్టుకుంటాడు కదా? అవునా కదా? చిత్రాలు విచిత్రాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన ఏంటంటే ఈ మధ్యకాలం డ్రెస్సులు కూడా అట్నే కుట్టించుకుంటారు. నాకు తెలిసినంత వరకు అది ఎవరు స్టార్ట్ చేసారో స్టైల్ తెలియదు కానీ స్త్రీలకు కొత్త స్టైల్ వచ్చింది. 2 భుజాలు రంధ్రాలు ఉంటాయి కదా. అదేందో నాకు అర్థం కాలే. అదేంటంటే అది ఒక స్టైల్ అయిపోయింది. అసలు వాస్తవానికి ఏంటంటే ఒక రకంగా బ్లౌజ్ కుట్టించుకుంటారు కదా. దాని తర్వాత రాను ఏమైందంటే చేతులు లేని డ్రెస్సులు వచ్చినాయి కదా. అవునా కదా? ఈ రెండింటికి మధ్యలో వచ్చిందే మధ్యలో గ్యాప్. ఫస్ట్ ఏమో చేతులు ఉన్నది, తర్వాత చేతులు లేని, ఈ రెండింటికి మధ్యలో కొత్త గ్యాప్. ఇలాగనే మగ పురుషులలో కూడా మగవాళ్ళల్లో ఇన్షర్ట్ వేస్తారు కొందరు. చాలామంది ఇన్షర్ట్ వేస్తారు కదా. ఇన్షర్ట్ ఎలా వేస్తారు? మంచిగా
ఒకసారి నువ్వు నిలబడే చంద్రం. ఇన్షర్ట్ అంటే ఇట్లా ఉండాలా. సంజయ్ చూడండి ఒకసారి, చుట్టూ తన షర్ట్ లోపలికి వేసుకుంటారు కదా, ఇది ఇన్షర్ట్. కూర్చొని ఆయన ఈ మధ్యకాలంలో ఒక మహానుభావుడు ఇలానే ఇన్షర్ట్ వేసుకుంటే ఇన్షర్ట్ ఇట్లా బాగుందని ఒకళ్ళు వేసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇంకోటి కొత్తది స్టార్ట్ చేసి ఉంది. అదేంటంటే ముందు మాత్రమే వేస్తారు. అర్థమైందా? ముందు మాత్రమే వేస్తారు. ఇక్కడ నుండి మొత్తం వెనకంతా ఓపెనే. చూసిరా, ఇక్కడ ముందు మాత్రమే లోపలికి వేస్తారు ఇన్షర్ట్. తగ్గినంత ఓపెన్ ఉంటుంది, అంటే ఫుల్లా ఉంటుంది. అసలు వాస్తవానికి స్టైల్ ఎక్కడితో అర్థం కాలే వాడికి. ఒకడు చూశాడు, ఇవి అనుకున్నాడు నేను కూడా అట్టనే వేసుకుంటా అని వేసుకుని పోయాడు. వేసుకున్నాడట. ఇంటికి పోయేసరికి నాన్నడు, అరే ఇదేంద్రా ఇన్షర్ట్ వేస్తే మొత్తం వేసుకో, ఇన్షర్ట్ వేస్తే మొత్తం వేసుకో, లేకపోతే మొత్తం విడిచిపెట్టు. వేస్తే మొత్తం వేసుకో, లేకపోతే మొత్తం విడిచిపెట్టు. అదేంద్రా సగం వేసుకొని ముందు వేసుకొని నేను కోల్పెట్టినవాడు. నానా ఇది నా స్టైల్ కాదే, ఆ అబ్రాహ్మంగులు కొడుకున్నాడే, అబ్రాహ్మంగులు కొడుకు అట్టనే వేసుకున్నాడు. వీళ్ళ నాన్నకు అర్థం కావాలి, ఏంద్రా అబ్రాహ్మ కొడుకు ఎందుకు వేసిండు, ఆడికి ఎవరు నేర్పిరా ఈ పనికిలాని డ్రెస్ అన్నాడట అని అబ్రాహ్మ ఇంటికి వెళ్ళాడట. అలయ్యా, రే నీ కొడుకును విలువ రానాడట. ఇద్దరు దోస్తులు కదా, అరే అని పిలిచాడు. ఎందుకే ఏమైంది అని అడిగినట్టు. ఆయన బిలువ ఒకసారి ఏదో కొత్త స్టైల్ వేసినట్టు ఏదో కనుక్కుందాం అన్నట్టు. అరే ఏదో మొన్న కొత్తగా ఇన్షర్ట్ వేసినట్టు ఏందిరా అది, ముందు ఏమో లోపలికి వేసుకున్నవాట, వెనకంత ఓపెన్ చేసినవాట, అవన్నీ చూసి మా వాడు చెడిపోయాడు, ఎందుకు అట్లా వేసుకున్నామని అడిగినట్టు. అప్పుడు వాడు అన్నాడట, నాకేం తెలిసి అట్లా వేసుకున్న సంగతి, ఏదో వేసుకుని అయిపోయింది, అది ఆ నోటు నేర్చుకోమన్నాడు అన్నాడు. మరి నువ్వెళ్ళకి వేసుకున్నావురా అంటే, అది నా ప్రాబ్లం వేరే, నా ప్రాబ్లం వేరే అన్నాడట. ఏంద్రటి ప్రాబ్లం అంటే, నా గుండె దగ్గర చినిగిపోయింది. ముందు గుండు ఉంటుందిగా, ముందు గుండె దగ్గర చినిగిపోయింది, అందుకు లోపలికి వేసుకున్నా. మరి ఎందుకెందుకురా వెనక వదిలిపెట్టేసినావు అంటే, వెనక చినిగిందట. ముందు కవర్ చేయడానికి ముందు వేసుకున్నా, వెనక కవర్ చేయడానికి ఇప్పుకున్నా అన్నాడట. నా ప్రాబ్లానికి నేను వేసుకున్నా కానీ ఇది ఎందుకు నేర్చుకుంటాడు అంటే అర్థం ఏంటంటే, ఎవడు ఎందుకు వేసుకున్నా పర్వాలేదు కానీ అది ట్రెండ్ అయిపోతుంది, అదే అలవాటు అయిపోయింది కదా. అవునా కదా. ఈ పిక్చర్లకు అర్థం కాదు ఏంటంటే, అసలు వాస్తవానికి రౌండ్ సైడ్ వెంట్రుకలు తీయడంలో కూడా ఒక అర్థం ఉంది. కారణం ఏంటంటే, అసలు ఫస్ట్ చేసుకున్నవాడు వాడికి అంత గజ్జి వచ్చిందట. ఫస్ట్ వెంట్రుకలు కట్ చేసుకున్నవాడికి అంతం వచ్చిందట, వాడికి గజ్జి వచ్చిందట. ఆడన్నాడు డాక్టర్ అన్నాడట, రే ఈ వెంట్రుకలన్నీ తీసేయాలన్నాడట. మొత్తం తీయాలా అని అడిగినట డాక్టర్. మొత్తం తీయాలా సార్ అని డాక్టర్ని అడుగుతున్నాడట. ఎందుకు మొత్తం తీస్తావురా, ఈ చుట్టూ తీసాలన్నాడట. అది చూసి ఒక పనికి మాలోడు దాన్ని ఏం చేసారు, ఇప్పుడు అదొక ట్రెండ్ వేసేసారు. ఈయన అంటున్న మాట ఏంటంటే, లోకంలో ఏది అడగకపోయినా ఏది చెప్పకపోయినా దాన్ని మాత్రం వెంబడిస్తారు కదా. కానీ బైబిల్ అంటుంది, కొన్ని వెంబడించు అని చెప్తుంది కానీ దాన్ని వెంబడించాం, ఇది దౌర్భాగ్యం. అవునా? అందుకే అంటుంది, కొన్ని నువ్వు అడిగి నేర్చుకో అంటుంది. ఇర్మియా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయ భాగం 10లో రాసినప్పుడు అంటాడు, మేలు కలుగు మార్గమేదో అడిగి, అందరూ చెప్పండి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకో. అందరూ చెప్పాలి మాట, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో అడుగు. కొన్ని అడగాల, పనికిరాని చూసే నేర్చుకుంటావు కానీ పనికొచ్చేది మాత్రం అడిగి నేర్చుకో, చెప్పినా వినవు. కానీ బైబిల్ అంటుంది, మేలు కలుగు మార్గాలను ఒకవేళ తెలవకపోతే, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు బైబిల్లో నుండి కొన్ని మార్గాలు మీకు చూపిస్తాను.
హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక 2-3 విషయాలు మీకు తొందరగా పరిచయం చేస్తాను అనుకుంటూనే 10 నిమిషాలు అయిపోయింది. ఇంక 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాలు 5 అంశాలు కావాలి. రైట్, స్పీడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము. ఇది కొంచెం సౌండ్ పెంచు, లైట్ ఆన్ అయిపోతే చూడు, దాన్ని పెంచు చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము 1వ వచనము చదువు బిడ్డ. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి అనుంది కదా. ఎలా నడుచుకోవాలని పౌలు బోధిస్తున్నాడంటే, ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? నీ డ్రెస్సెస్ ఎవరిని పోలి డ్రెస్ డిజైన్స్ వేస్తున్నావు? నీ హెయిర్ స్టైల్ ఎవరిని పోలి మేకప్ చేస్తున్నాం? మన వేసుకుంటున్న వస్త్రధారణ, కొన్నిసార్లు మాటలు కూడా ఒకరిని బట్టి మాట్లాడతాం కదా. ఒకరిలా మాట్లాడడానికి ప్రయత్నము చేస్తాం కదా. ఒకరిలాగా మాట్లాడాలని, ఒకరి వాళ్ళే మనం నడవాలని, నడక కూడా ఒకలాగా నడవాలని, ప్రవర్తన కూడా ఒకరిలా ప్రవర్తించాలని, జీవించే విధానంలో అనేకమైన విషయాలు ఒకరిని బట్టి మనము చేయాలని ప్రయత్నం చేస్తామే. బైబిల్ అంటుంది, నీవు ఎవరిని పోలి బ్రతకాలి, ఎవరిని పోలి నడుచుకోవాలంటే మేలుకరము, నీకు మేలైనది ఏమిటంటే బైబిల్ అంటున్న మాట, దేవుని పోలి. అందరు ఎప్పుడు ఒకసారి దేని పోలి నడుచుకోవాలా? అందరు చెప్పాలి, దేని పోలి నడుచుకోవాలా? దేవుని పోలి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది దిద్దాం ఒకసారి త్వరగా. 2 గంటల ప్రసంగాన్ని కూడా 20 నిమిషాలు ముగుస్తాయి ఈరోజు. రెండవ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము 2వ వచనం చదివిపెట్టు త్వరగా. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు, అనగా తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకొనును కనుక, అలాగని మీరు కూడా ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలా? ప్రేమ కలిగి. అందరూ ఇప్పుడు ఎలా నడుచుకోవాలా? స్వరమెత్తి చెప్పాలి. ఎలా నడుచుకోవాలా? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకరితో ఒకరికి ఏముండాలా? ప్రేమ. ఒకరితో ఒకరు ఎట్లా మాట్లాడాలా? ప్రేమతో మాట్లాడాలి. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నీకు అవసరమైతేనే ప్రేమ, కొందరికి నీకు ఇష్టమైతేనే ప్రేమ, నీకు అనుకూలమైతేనే ప్రేమ, నీకు సహాయం చేస్తేనే ప్రేమ, నీకు ఆదుకుంటేనే ప్రేమ. నేనంటాను, ఏది చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా నీవు నీలాగనే ఉండాలి. ఎలాగుండాలంటే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ కలిగి బ్రతకాలి. ఇది ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తారు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం ప్రేమ కలిగి బ్రతకడం అంటే అంత ఈజీ కాదు. చచ్చిపోవాలా అన్ని విషయాల్లో. సస్తే బ్రతుకుతాం అంతే, బ్రతుకుతే సస్తాం. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? మనుషులను పోలుతున్నారా? మనుషుల దృష్టిలో పెట్టుకుంటున్నారా? దేవుని దృష్టిలో పెట్టుకుంటున్నారా? నీవు ఎన్ని పొరపాటులు చేసినా పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడే, మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి బయటికి వచ్చాడే, నువ్వు యోగ్యుడువనా? నువ్వు నమ్మకస్తుడువనా? నువ్వు పరిశుద్ధుడువనా? కాదుగా. ఎన్నో క్షమించిన దేవుడు, నీవు కూడా ఆ గుణము కలిగి ఉండాలి. అది దేవుని పోలిక. ఇక్కడ ఉన్న వారందరూ చెప్తున్నా, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించడం అలవాటు చేసుకోవాలి. అది ఆశీర్వాదం. నేను మాట్లాడినప్పుడు నాకేమీ విలువ పోయినట్టు అనిపించలే. కానీ నేను మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నవారికి అందరికి అర్థమైందంటే, విలువ లేనిది ఎవరికి పోయింది? ఇప్పుడు
వారికే పోద్ది కదా. అవునే కదా. మనం ఇచ్చిన విలువ, ఇచ్చిన కృప, నేను అంటాను దేవుడు ఇంకెంత కరుణిస్తే మనం ఇట్లుండాలా? అవునా? అలాగని మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఎవరిని వ్యతిరేక భావం చూడకండి. ఎవరికి తీర్పు వాళ్ళే. అందరితో సమాధానంగా ఉండండి, కలిస్తే కలవండి, మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. కారణం ఏందో తెలుసా? అందుకే బైబిల్ ఒక మాట అంటారు చూడు, ఒకసారి మత్తయి సువార్త తీయండి. దేవునికి స్తోత్రం. గడియారం చూడొద్దని చెప్పి దేవుడు కరెంట్ తీసేసిండు. మత్తయి సువార్త గ్రంథము 6వ అధ్యాయ భాగము 6వ అధ్యాయ భాగము 11-12 చదివిపెట్ట. అందరికి వచ్చిన పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము చెప్పండి అందరు, పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము, నీ చిత్తము భూమి యందును మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి. కొన్నిసార్లు దుష్టుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. దుష్టుడు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్సే, పెద్దవి కావాలి కదా. ఈ దుష్టుడు నిన్ను చాలాసార్లు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు, కొన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుంటాడు. ఈ డిస్టర్బెన్స్లో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాటి నుంచి మెల్లగా తప్పించుకోవాలి. టాపిక్ ఎటు పోతుంది ఇది, రైట్. దుష్టుని నుండి మమ్మలను తప్పించుము అని ఉంది అక్కడ. దుష్టుని నుండి. ఈ ప్రార్థనలో ఇదొక ప్రార్థన, ఇదొక అంశం కదా. మా అపరాధములను క్షమించినట్లు మా అపరాధాలు క్షమించు అన్నాడు. అంటే క్షమించినట్లు క్షమించాలి. నువ్వే క్షమించకపోతే క్షమాపణ నీకెక్కడిది కదా. దుష్టులను తప్పించి. కొన్నిసార్లు దుష్ట తలంపులు, క్రియలు నేను పడేసేవి పరిస్థితులు ఎదురుకొస్తాయి. అక్కడ నీ మూమెంట్ కానీ చూడాలనుకుంటే దేవుడు, అక్కడ నువ్వు తొందరపడ్డావా పడిపోతావు కదా. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు, దుష్టుని నుండి మమ్మలను తప్పించు. కొన్ని సందర్భాలు ఎదురుపడ్డప్పుడు కోపం వస్తుందేమో మనకు, అక్కడే తప్పించుకోవాలి, కోపం రాకుండా కదా. వేస్ట్ మాటలు మాట్లాడకుండా తప్పించుకోవాలి. అది కనుక జరిగితే నేను అంటాను, నువ్వెప్పుడూ తప్పు చేయవు. ఇది దీవెన, రైట్. అందుకే అంటాడు, ప్రేమ కలిగి నడుచుకొనండి అంటాడు. అందరూ ఇప్పుడు ఎలా నడుచుకోవాలట? అందరూ ఎప్పుడు ఎలా నడుచుకోవాలా? సమయం ఎంత బిడ్డ? వాచ్. ఇంకో 5 నిమిషాలు ఉందా? 10 నిమిషాలు ఉందా? రైట్. ఇంకొక 8 నిమిషాలు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అంశం ముందుకు సాగుదాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయ 5వ అధ్యాయ భాగము 10వ వచనం చదువు బిడ్డ. 9వ వచనం 9, 8, 9, 10. 8, 9, 10. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో వాటిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము మాట రాసినప్పుడు అంటాడు, మునుపు మీరెవరట? చీకటి సంబంధులు. అందరూ చెప్పండి, ఏ సంబంధులు అన్నమాట? చీకటి సంబంధం. చీకటి సంబంధుల లక్షణాలు ఎందుకు చెప్పాలి మీకు? తీయడం ఒకసారి ఆ మాట. ఈ 6వ వచనం మీద ఉంటుంది. వ్యర్థమైన మాటలు మోసపరచకుండా చూచుకొనుడి. ఇట్టి క్రియలు వలన
దేవుని ఉగ్రత అవిధేయులమైన వారి మీదికి వచ్చును. 4వ వచనము నుండి మొదలు పెట్టుకుంటే ఎన్ని లోపాలు మనలోనే చూపిస్తాడు. అక్కడ కృతజ్ఞత అయ్యే వచనాలు ఉచ్చరింపాలి, కానీ మీరు బూతులు, పోకిరి మాటలు అంటే ఎదుటివాన్ని ఇన్సల్ట్ చేసి మనం నవ్వుతామే. ఇవేం మాటలు ఇవి? పోకిరి మాటలేదు. దీని ఒకసారి 4వ వచనం, 5వ వచనం. నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధనను లోబినైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములో హక్కుదారుడు కాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడండి అని రాసు కింద అంటాడు. ఇవన్నీ ఎవరి గురించి రాశారంటే చీకటి సంబంధులైనటువంటి వారి లక్షణాలటివి. ఏ సంబంధులు? ఇప్పుడు చీకటి సంబంధంలో ఉన్న లక్షణాలు ఇవేంటంటే బూతులు, పోకిరి మాటలు, సరస్సోక్తులు, ఇచ్చకపు మాటలు, వ్యర్థమైన మాటలు. అవునా? ఆనందం వేరు, ఎగతాళి వేరు. అవునా? అర్థమవుతుందా? ఆనందం వేరు, ఎగతాళి వేరు. అపహాస్యం వేరు. ఎగతాళి చేసేవాడు ఏం చేస్తాడంటే ఎదుటివాడిని కించపరుస్తాడు. కొన్నిసార్లు నలుగురు మధ్యలో కించపరిచేది అపహాస్యం కదా. అవునా కదా? ఇది రెండవది ఏమిటంటే వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటాడు. మొదట ఏం చెప్పాను? దేవుని పోలి నడుచుకొనండి. నెంబర్ 2, ప్రేమ కలిగి నడుచుకొనండి. 3వది వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. 4వది మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం రాసినప్పుడు అంటాడు, దినములో చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవద్దట. ఎలా నడుచుకోవాలా? జ్ఞానుల వలె. జ్ఞానుల అర్థం ఏదో తెలుసా? సమయమును సద్వినియోగము చేసుకుంటూ నడుచుకోవాలి. మెయింటైన్ యువర్ టైం. సమయాన్ని ఉపయోగించుకోవాలి. అది ఆ జ్ఞానం కావాలి మనకు. సమయమును సద్వినియోగము చేసుకుంటూ నడిచేదే జ్ఞానముతో నడుచుకోవడం. కొలసీ సంఘం తీయండి ఒకసారి. కొలసీ సంఘానికి రాసినప్పుడు చెప్తాను ఇంకో మాట. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుబిడా. అందుకే ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక సంపూర్ణ జ్ఞానమును అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా. చాలు ఏందట? అన్ని విషయములలో తగినట్లు అనకుండా పక్కన ఇంకో మాట ఉంటుంది, ప్రభువును సంతోషపరచునట్లు ఆయనకు తగినట్లుగా. ఎలా అంట? ఆయనకు తగినట్లు అనడానికంటే పక్కన ఇంకో మాట అంటాడు, ఆయనను సంతోషపరచునట్లుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలట? ఆయనను సంతోషపరచునట్లుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి దేవుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను సంతోషపరిచినట్లుగా నడుచుకోవాలని దేవుని వాక్యం. మొదట ఏం చెప్పాను అక్కడ? దేవుని పోలి నడుచుకొనుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, జ్ఞానుల వలె నడుచుకొనుడి, ఆయనకు సంతోషపరిచేవారుగా
తగినట్లుగా నడుచుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయ భాగము 11వ వచనం చూడు ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా నడుచుకొనవలెనని. చాలు ఇంతకు ఏమి చేస్తాం మనము? ప్రభువును సంతోషపరిచినట్లుగా నడుచుకోవాలి. ఇప్పుడేం రాశాడు ఇక్కడ? దేవుని రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలట? పిలిచిన అంటే ఎందుకు పిలిచాడు? పాపం చేయనీక, అబద్ధాలాడినిక, మోసం చేయనీక, వ్యర్థంగా మాట్లాడనీక కాదుగా. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని ఆయన మనల్ని పిలిచారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలేని ఇప్పుడు? ఒకటేంటిది? దేవుని పోలి నడుచుకొనుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, జ్ఞానుల వలె నడుచుకొనుడి, ఆయన్ను సంతోషపరుచున్నట్లు తగినట్లుగా నడుచుకొనుడి. 6వదిగా ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుడి. ఇంకో చివరికి మాట చెప్పి ముగిస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయ భాగము. ఈరోజు చాలా సంతోషమైంది మీకు కదా, అయ్యగారు ఈరోజు తొందరగా ముగించాడు. రైట్. 4వ అధ్యాయ భాగము 2వ వచనం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చెయ్యదగనివి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేరుచునుటకు గతించిన కాలమే చాలును. పైన భాగం రాసినప్పుడు అంటాడు, 4వ వచనం 2వ వచనంలో అంటాడు, రెండవ దాంట్లో లాస్ట్ సెకండ్ లైన్, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. ఎవరికి ఇష్టమట? దేవునికి ఇష్టంగా నడుచుకుంటే పాపము యొక్క జోలి మనకు ఉండదట. అర్థమవుతుందా? ఏ జోలి? పాపమునకు జోలి ఇక ఉండదట. రాత్రి నేను కూర్చొని రాస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏ వాక్యము చెప్పాలని ఆలోచన కలిగినప్పుడు అప్పుడు నాకు వచ్చిన అంశం ఇది, దేవుని పోలి నడుచుకో అన్న పదం. రాత్రి మికాయలు వచ్చినప్పుడు ఈ అంశాన్ని రాస్తున్నా. ఈరోజు ఉదయకాలం నిజామాబాద్లో వేరే ప్రసంగం చేసిన. నీ మాటలు ఎలాగున్నాయో చూసుకొని ఈ అంశాన్ని ప్రారంభించదు, కానీ అంశం ఆడ పరిస్థితిని బట్టి అంశం చేంజ్ చేశా. అందుకే అంటున్నాను, దేవుని పోలి నడవాలంటే ఇన్ని విధానాలు కావాలి. ఎందుకు ఈ మార్గంలో నడవాలి అంటే, మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. ఇందులో ఏదైనా కీడు ఉందా? ఇందులో నీకేమైనా నష్టం ఉందా? ఇందులో ఏమైనా పాపం ఉందా? ఇందులో ఏమైనా అతిక్రమం ఉందా? ఇందులో ఏమైనా దోషం ఉందా? ఏమి లేవు. ఇది మేలు కలిగే మార్గము, నీకు నెమ్మదిచ్చే మార్గం. తలలు